అటు జమ్మూలో చూస్తే టెంపుల్స్ టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. రూప్ నగర్ అప్సంబు టెంపుల్ పై నిన్న రాత్రి జరిగిన దాడులు, డ్రోన్ దాడులతో ఆ చారిత్రక దేవాలయం మొత్తం కూడా ధ్వంసమైంది. పాకిస్తాన్ మన టెంపుల్స్ ని టార్గెట్ చేసిందని చెప్తోంది రక్షణ శాఖ. అప్సంబు టెంపుల్ పై దాడి ఇందులో భాగంగానే చూస్తోంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణలో ఉన్నామంటోంది రక్షణ శాఖ. డ్రోన్ దాడులతో చారిత్రక దేవాలయం అప్సంబు దేవాలయం పూర్తిగా ధ్వంసమైన సిచ్యువేషన్. జమ్మూలో టెంపుల్సే టార్గెట్ గా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. రూప్ నగర్ అప్సంబు టెంపుల్ పై నిన్న రాత్రి దాడులు జరిగాయి. డ్రోన్ దాడులతో చారిత్రక దేవాలయం ధ్వంసమైన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. పాకిస్తాన్ మన టెంపుల్స్ పై టార్గెట్ చేసిందని చెప్తోంది రక్షణ శాఖ. అప్సంబు టెంపుల్ పై దాడి కూడా ఇందులో భాగమేనంటూ స్పష్టం చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన పోస్ట్ మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తున్నాం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణలో ఉన్నామని చెప్తోంది రక్షణ శాఖ. పాకిస్తాన్ దాడుల్లో జమ్మూ రూప్ నగర్ అప్సంబు టెంపుల్ పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు మనం ఒక బాక్స్ లో చూడొచ్చు. ఈ దాడులతో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా దాడులు జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. జమ్మూలో టెంపుల్స్ టార్గెట్ గా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. నిన్న రాత్రి అప్సంబు టెంపుల్ పై కూడా దాడి జరిగింది. ఆ టెంపుల్ ధ్వంసమైపోయిన ప్రాంతానికే ప్రస్తుతం సీఎం ఒమర్ అబ్దుల్లా వెళ్లి పర్యవేక్షించారు. ఆ చుట్టుపక్కల వారితో కూడా మాట్లాడారు ఆయన. డ్రోన్ దాడులతో చారిత్రక ఆలయం దెబ్బతిన్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. పాకిస్తాన్ మన టెంపుల్స్ ని టార్గెట్ చేసింది అంటూ రక్షణ శాఖ ఒక పోస్ట్ కూడా పెట్టింది. దాన్ని కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. అప్సంబు టెంపుల్ పై దాడి ఇందులో భాగమేనని స్పష్టం చేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణలో తామంతా కూడా ఉన్నామని రక్షణ శాఖ ఆ పోస్ట్ లో పేర్కొంది. మరొక విజువల్ లో మనం చూడొచ్చు. ఒక నివాస సముదాయాల మీద డ్రోన్ దాడి జరిగింది. జమ్మూ రూప్ నగర్ అది. దానిపై అక్కడ ఉన్న నివాసంపై డ్రోన్ వచ్చి పడ్డంతో పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిన దృశ్యాలు మనం కేవలం గోడలు మాత్రమే అక్కడ మిగిలాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇంకొక వైపు వాహనాల మీద కూడా డ్రోన్స్ కి సంబంధించిన శకలాలు వచ్చి పడ్డంతో వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా ప్రజలందరూ కూడా ఏరియాని వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తం పూర్తిగా రాత్రి అయితే చాలు బాంబులు ఏ మూల నుంచి వచ్చి పడతాయో అర్థం కాక, కంటి మీద కునుకులేక, భయప్రాంతులతో అక్కడ ఉండలేక సేఫెస్ట్ ప్లేసులకు అక్కడి నుంచి ప్రజలు తరలి వెళ్లిపోయిన సిచ్యువేషన్. పాకిస్తాన్ దాడుల్లో జమ్మూ రూప్ నగర్ అప్సంబు టెంపుల్ ధ్వంసమైంది. ఈ దాడులతో స్థానికులందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.